పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. తరములకైనా క్రీస్తు నామము, అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాప
శక్తుడైన యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము సాతానుపై అధికారమిచ్చును కలిగిన యేసునామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము శత్రు సమూహముపైన జయమిచ్చును జయశీలుడైన యేసునామము శత్రు సమూహముపైన జయమిచ్చును జయశీలుడైన యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయనా. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మలను బలపరచుచున్న దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపాసత్య సంపూర్ణ మీకు వందనాలు. దయగలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు చేయుచున్న ప్రతి మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మీ ఆత్మశక్తిని సహాయమును మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము
మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ప్రభువు ప్రియరా, ఇక్కడ దావీదు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సహజంగా మనం అనేక సమయాలలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. మన పరిస్థితులను బట్టి, మన అవసరతలను బట్టి దేవునికి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలు చేసేటప్పుడు మన ఉద్దేశం ఏమిటంటే, మన ప్రార్థన ప్రభువు ఆలకించాలి, అలాగే మనం అడిగిన వాటికి ప్రభువు జవాబు ఇవ్వాలి. ఇది మన ఉద్దేశం. మన ప్రార్థన ప్రభువు వినాలి, మన ప్రార్థనకు ప్రభువు జవాబు ఇవ్వాలి. అయితే ఎప్పుడు జరుగుతుంది ఇది? మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అని అంటే ఎప్పుడు జరుగుతుంది అని అంటే, దావీదు గారు దేవుణ్ణి ఏమర్థం చేసుకున్నాడంటే, మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలి అని అంటే మన హృదయము యథార్థంగా ఉండాలి అనేది దావీదు గారు తెలుసుకున్నాడు. హృదయము యథార్థముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనం కూడా యథార్థంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి ప్రభు మనకు సహాయం చేస్తాడు. అలాంటి ప్రార్థన చేయటం ద్వారా దేవుని ఆశీర్వాదములు కూడా మనం పొందుకుంటాం. అందుకని ఇక్కడ 17వ వచనంలో ఏమని రాయబడిందంటే, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. దేవుడు ఎవరంటే ఇష్టపడుతున్నాడు అంట? యథార్థవంతులయందు నీవు ఇష్టపడుచున్నావు. అందుకనే కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. అంటే దేవుడు ఇష్టపడేది ఎవరినంటే యథార్థముగా ఉన్నవారిని ఇష్టపడుతున్నాడు. అలాగే మనము కూడా యథార్థతను కలిగి ఉండాలి. మనలో యథార్థత ఉన్నప్పుడు మనమంటే ప్రభు ఇష్టపడతాడు. మనలో యథార్థత ఉన్నప్పుడు మరి మన జీవితంలో ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని దావీదు గారు అర్థం చేసుకొని దేవునికి చెబుతా ఉన్నాడు, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. మాలో యథార్థత ఉంటేనే మీరు ఇష్టపడుతున్నారు అనేది నేను ఎరుగుదును, నేను తెలుసుకున్నాను ప్రభా. చూసారా? కాబట్టి దేవునిని మనం ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట మనం అన్ని విషయాల్లో యథార్థముగా ఉండటం నేర్చుకోవాలి. ఏమిటా యథార్థత? చిన్న చిన్న విషయాలే, పెద్ద పెద్ద గొప్ప విషయాలేం కాదు. మన స్థాయిలో మనం యథార్థంగా ఉండటం ఏమిటి అని అంటే, ప్రతిదినము దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని మనం గడుపుతూ ఉండాలి. ప్రతిదినము ఉదయం లేవగానే నీ సమయాన్ని దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి
1 గంట అయినా నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టాలి. అది కూడా నమ్మకంగా ప్రతిరోజు చేయాలి. ప్రతి దినము ఆ ప్రార్థన నువ్వు చేసుకుంటూ ఉండాలి. అది యథార్థత. అలాగే దేవుని వాక్యం చదివే విషయాల్లో వాక్యమును నమ్మకంగా చదువుతూ వెళ్ళాలి. అది యథార్థత. అలాగే దేవుని పరిచర్య చేసే విషయాలలో కూడా మరి ఆయన పరిచర్య మన ముందు ఉన్నప్పుడు నమ్మకంగా ఆయన పనిని మనం చెయ్యాలి, యథార్థంగా ఉండాలి. అలాగే దేవుని విషయాలలో ఎక్కడ కూడా మనం పొరపాటు చేయకుండా ప్రభు నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు అనే ఆ మనస్సుతో మనం ప్రయాసపడాలి, యథార్థంగా ఉండాలి. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. అదిగో ఆ వాక్యం ఎదురుగా ఏం రాసుకున్నాం? యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా మనం ఉండాలి. అందుకనే దావీదు గారు, ప్రభా నీవు యథార్థవంతుల ఎడల ఇష్టపడుచున్నావని నాకు అర్థమైంది. మన పనుల్లో, మాటల్లో, మన జీవితంలో, మన కుటుంబంలో, మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో యథార్థముగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. మరి మేము కూడా యథార్థముగా ఉండటానికి సహాయము చేయండి అని దేవుణ్ణి అడుగుతూ యథార్థంగా ఉంటున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే, నీవు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. యథార్థముగా నేను ఉన్నానయా అని అంటున్నాడు. కావున ప్రభునందు పిల్లరా, ఈ యథార్థత మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. వాక్యానుసారముగా యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనం చేసే ప్రార్థన ప్రభువు ఆలకించి సహాయము చేస్తాడు. కాబట్టి దేవుడు మన పట్ల తన కార్యము చేయాలి అనంటే, తన ఆశీర్వాదాలు మనకు ఇవ్వాలి అనంటే మనం ఎలా ఉండాలండి? యథార్థవంతులుగా మనము జీవించాలి. తర్వాత ఆ యథార్థతతో పాటుగా మనలో ఇంకా ఏముండాలి అనంటే, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పిల్లలు గమనించండి, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. అంటే ఈయన కోరిక ఏమిటంటే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం,